తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రిజిస్ట్రార్ సార్ గారికి నమస్కారం. సార్, ప్రజా సంకల్పం మీ దృష్టికి ఇదివరకు కొన్ని విషయాలు అంటే ప్రజా సంక్షేమం కోసం ప్రయోజనం కోసం పనిచేసే ప్రజా సంకల్పం కొన్ని వాస్తవ విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చింది. ఈరోజు 16 మే 2024 రోజున కూడా కొన్ని వాస్తవ విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. జిహెచ్ఎంసీ పరిధిలో, హెచ్ఎండిఏ పరిధిలో చెరువులు, ప్రభుత్వ భూములు అక్రమంలో జోరుగా కొనసాగుతున్నాయి. ఇదివరకే మేము దృష్టికి తీసుకొచ్చాము. అయినా కూడా అధికారులు మాత్రం చెందడం లేదు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉన్నత న్యాయస్థానం ఎన్నిసార్లు ఆదేశాలు ఇచ్చినా కూడా ఏ అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. జిహెచ్ఎంసీ కమిషన్ మొదలు పెడితే కింది స్థాయి సిబ్బంది వరకు, అటు జిల్లా కలెక్టర్లు కూడా అంతే, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించట్లేదు. ఉదాహరణకు మీకు జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్, రామంతపూర్ డివిజన్, శ్రీనగర్ కాలనీలో ఒక బాధితుడు మన తోడు ఉన్నాడు సార్. ఆ బాధితుడు 8వ తారీఖు నాడు, మే 8వ తారీఖు నాడు ఫిర్యాదు చేశాడు. తన ఇంటి పక్క వాళ్ళు అక్రమంగా, అంటే ఇతని ప్లేస్లో కొంచెం జరిగి కన్స్ట్రక్షన్ చేశారని 6 నెలల నుంచి తను పోరాటం చేస్తున్నాడు. అయినా కూడా ఎవరు స్పందించలేదు. ప్రజా సంకల్పాన్ని వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆశ్రయించారు. మేము కూడా అన్ని చూసి 8వ తారీఖు ఫిర్యాదు చేశాము. ఉప్పల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ గారికి, అలాగే ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ గారికి, అలాగే మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, అందరికీ ఫిర్యాదు చేయడం, వాస్తవాలతో అన్ని క్లుప్తంగా వివరంగా తెలియజేశాం. ఎవ్రీ డే మేము రిమైండ్ చేస్తూ ఉన్నాము. అయినా కూడా ఎవరు అధికారులు చెల్లడం లేదు. అక్కడ మాత్రం నిర్మాణం ఆగట్లేదు, ఇంకా జోరుగా కొనసాగిస్తున్నారు. అంటే ఇక్కడ అవినీతి ఎలా జరుగుతుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. 100% అవినీతి జరిగింది ఇక్కడ. ఇది ఒక్క కన్స్ట్రక్షన్ కాదు సార్, మా దగ్గర వందలు వేలలో ఉన్నాయి. ఎన్నో వార్తా కథనాలు వస్తున్నాయి నిత్యం. అయినా కూడా అధికారులు చెల్లడం లేదు. దయచేసి అంటే యాంటీ కరెక్షన్ బ్యూరో డీజీ గారు, సిబిఎన్ సార్ గారికి కూడా మేము ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఈ యొక్క అన్ని సర్కిల్, అన్ని జోనల్ కమిషనర్ పరిధిలో, అన్ని సర్కిల్ జోనల్ కమిషనర్లలో కూడా అండ్ సర్కిల్ ఆఫీస్లో కూడా తనిఖీలు చేయాలి సార్. నిఘా పెట్టి తనిఖీ చేస్తే మొత్తం బండారం బయటపడుతుంది. వేల కోట్ల స్కామ్ జరుగుతుంది సార్. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతున్నారు. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాము రిజిస్ట్రార్ సార్ గారు, తెలంగాణ ఉన్నత న్యాయస్థానం రిజిస్ట్రార్ సార్ గారికి. సార్, ఈ ఆధారాలన్నీ మీకు పంపిస్తాము. మీకు తప్పకుండా పంపిస్తాము. వెకేషన్ కోర్టుగా హైకోర్టు హాలిడేస్ ఉన్నాయి, అయినా కూడా మీకు అన్ని పంపిస్తాము. దయచేసి బాధితుడికి న్యాయం చేయాలని ప్రజా సంకల్పం విజ్ఞప్తి చేస్తుంది. బాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంకల్పం.